Privatization, privatization, recruitment in all cadres we demand. Recruitment in all cadres we demand. Banking we demand. Uma Mahesh ji ko red salute. Uma Mahesh ji ko red salute. AIBS जिंदाबाद. AIBS जिंदाबाद. నా పేరు జి ఉమా మహేష్. నేను ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ని. ప్రస్తుతం కెనరా బ్యాంక్ దమ్మాయిగూడలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జన జాగృతి యాత్ర ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ నుంచి మొన్న 6వ తారీఖున మొదలు పెట్టాము. 6వ తారీఖు మేము హైదరాబాద్ నుంచి నల్గొండ, తర్వాత నల్గొండ టు ఖమ్మం నుంచి వరంగల్ నుంచి నిన్న రాత్రి జగిత్యాల చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఈ యాత్ర అన్ని జిల్లాల మీదుగా మన నిజామాబాద్ మీదుగా కామారెడ్డి చేరుకుంటుంది. రేపు 11వ తారీఖు మళ్ళీ హైదరాబాద్ కామారెడ్డి మీదుగా హైదరాబాద్ చేరుకుంటాము. ఈ యొక్క జన జాగృతి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క 3 డిమాండ్స్ అండి. మొదటిది, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటైజ్ చేయడానికి నుంచి ఆపాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులని పటిష్టం చేయాలని మేము కోరుతున్నాం. రెండోది, అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఆల్ క్యాడర్స్. అండ్ మూడవ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5-day బ్యాంకింగ్. ఇది చాలా రోజుల నుంచి మాది లాంగ్ పెండింగ్ డిమాండ్ అండి. ఇది 12th బైపార్టైట్ సెటిల్మెంట్ లో ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది. ఈ రోజున ఎల్ఐసి వివిధ రంగాలైనటువంటి సంస్థల్లో 5-day బ్యాంకింగ్ ఉంది. మరి బ్యాంకుల్లో మా సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా పని ఒత్తిడితో వర్క్ చేస్తున్నారు. ఇంత ఒత్తిడితో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో 2 లక్షల పైసలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే అంత ఒత్తిడిలో మా సోదరులు వర్క్ చేసే అవసరం ఉండదు. సో మేము ఈ జన జాగృతి యాత్ర ద్వారా ప్రతి ఊరూరు జిల్లాల్లో ఈ యొక్క ప్రధానమైన 3 డిమాండ్స్ ని మేము ప్రాపగేట్ చేస్తూ మేము మీ అందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే ఇది మాసెస్ వరకు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి మన ఈ యొక్క 3 డిమాండ్లని ప్రభుత్వం నుంచి మేము అమల్లో పెట్టాలని మేము కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాకు మా సోదరులు ఈ కామ్రేడ్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిబిఈయు జిందాబాద్, ఏపీటీబీఎఫ్ జిందాబాద్.